యూస్ఫుల్ వర్డ్స్ కింద మనం కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఇవి ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం మనకు తెలియకుండానే. అవి వచ్చినప్పుడు మనం అరే దీన్ని ఎలా చెప్పాలి అనుకుంటాం మనం. రైట్. అందులో ఫస్ట్ వర్డ్ చూడండి. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను ఇలా చెప్పాలి. ఐ ఆమ్ స్టక్ ఇన్ ట్రాఫిక్. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను. నేను ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను ఈ విధంగా చెప్తాం. రైట్. ఆవిడ చేతి గోళ్ళు కొరుక్కుంటుంది. చేతి గోళ్ళు కొరుక్కుంటూ ఉంటారు. దాన్ని ఎలా చెప్తాం? షీ ఈజ్ బైటింగ్ హర్ నెయిల్స్. షీ ఈజ్ బైటింగ్ హర్ నెయిల్స్. ఆమె చేతి వేళ్ళు కొరుకుతూ ఉంది. ఆమె చేతి వేళ్ళు కొరుకుతూ ఉంది అని చెప్పి మనం చెప్తామన్నమాట. రైట్. మూడోది చూద్దామా? మూడోది చూడండి. రైట్. ఓకే ఓకే రైట్. నువ్వు టీ షర్టు తిరగేసి తొడుక్కున్నావు. నువ్వు టీ షర్ట్ తిరగేసి తొడుక్కున్నావు. యువర్ టీ షర్ట్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. యువర్ టీ షర్ట్ ఈజ్ ఇన్సైడ్ అవుట్ అంటే లోపల ఉండాల్సింది పైకి వచ్చింది. నువ్వు తిరగేసి తొడుక్కున్నావు. నువ్వు టీ షర్ట్ తిరగేసి తొడుక్కున్నావు. యువర్ టీ షర్ట్ ఈజ్ ఇన్సైడ్ అవుట్. ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అనమాట. రైట్. నేను తల దువ్వుకుంటున్నాను. నేను తల దువ్వుకుంటున్నాను. ఐ ఆమ్ కోమింగ్ మై హెయిర్. నేను తల దువ్వుకుంటున్నాను. ఈ విధంగా మనం చెప్తుంటాం అనమాట. ఈ విధంగా మనం వర్డ్స్ అన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. ఇవి చిన్ని చిన్ని వర్డ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియాల్సింది. చిన్ని చిన్ని వర్డ్స్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవి తెలియాల్సింది. రైట్. ఓకే. అతను బెల్లు కొడుతున్నాడు. డోర్ బెల్లు కొడుతున్నాడు. అతను డోర్ బెల్లు కొడుతున్నాడు. హీ ఈజ్ రింగింగ్. హీ ఈజ్ రింగింగ్ ద డోర్ బెల్. హీ ఈజ్ రింగింగ్ ద డోర్ బెల్. అతను డోర్ బెల్ కొడుతున్నాడు. అతను డోర్ బెల్ కొడుతున్నాడు అంటానికి హీ ఈజ్ రింగింగ్ ద డోర్ బెల్ అని చెప్పి చెప్తాం. మనం ఎక్కడికన్నా ఏమైనా తినేటప్పుడు మనకి చాలా బాగా కారంగా అనిపిస్తుంది. కారంగా అనిపించడాన్ని ఏమంటాం? ఇట్ ఈజ్ వెరీ స్పైసీ. ఇట్ ఈజ్ వెరీ స్పైసీ. చాలా కారంగా ఉంది. ఇది చాలా చేదుగా ఉంది. ఇట్ ఈజ్ వెరీ బిటర్. చాలా చేదుగా ఉంది. ఇది చాలా పుల్లగా ఉంది. సోర్. ఇట్ ఈజ్ వెరీ సోర్. అదే అమెరికన్స్ సావర్ అని చదువుతారు దీన్ని. ఇట్ ఈజ్ వెరీ సావర్ అని చదువుతారు, ప్రొనౌన్స్ చేస్తారు వాళ్ళు. ఈ విధంగా కారంగా ఉంది, స్పైసీ, చేదుగా ఉంది, బిటర్. ఇట్ ఈజ్ వెరీ సావర్. ఈ విధంగా మనం దీన్ని చెప్తాం అన్నమాట. రైట్. అతను నన్ను పొడుస్తున్నాడు. కాళ్ళు పెట్టి చేతులు పెట్టి ఇట్లా పొడుస్తూ ఉంటారు. దాన్ని ఏమంటాం మనం? హీ ఈజ్ పోకింగ్ మీ. నన్ను అతను పొడుస్తున్నాడు. చేతులు పెట్టి అటు గుచ్చుతూ ఉంటారు. దాన్ని ఏమంటాం మనం? హీ ఈజ్ పోకింగ్ మీ అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. ఓకే. రైట్. ఓకే. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. రైట్. అతను చిటికెలు వేస్తున్నాడు. హీ ఈజ్ స్నాపింగ్ హిస్ ఫింగర్స్. అతను చిటికెన వేళ్ళు వేస్తున్నాడు. ఇట్లా అంటాం అన్నమాట. హీ ఈజ్ స్నాపింగ్ హిస్ ఫింగర్స్. రైట్. ఓకే. నేను తల ఆరబెట్టుకుంటున్నాను. ఐ డ్రై మై హెయిర్. నేను జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. డ్రై చేసుకోవడం అనమాట. అంటే పొడిగా ఉండేటట్టుగా చేసుకోవడం. మనం దీన్ని చెప్పుకోవడం. రైట్. ఓకే. అతను నన్ను గిచ్చుతున్నాడు. హీ ఈజ్
పించింగ్ మీ, ఈజ్ పించింగ్ మీ. అతను నన్ను గిచ్చుతున్నాడు. పించింగ్ అంటే ఏంటి? పించింగ్ అంటే గెచ్చడం అనమాట. పించింగ్ అంటే మనం దీన్ని గెచ్చటం అనే మీనింగ్లో మనం దీన్ని చెప్తూ ఉంటాం అనమాట. ఓకే రైట్. నేను నా హెయిర్ కర్లింగ్ పెట్టుకుంటున్నా, కర్లింగ్ వచ్చేటట్టుగా పెట్టుకుంటున్నా. ఐ కర్ల్ మై హెయిర్, ఐ కర్ల్ మై హెయిర్. జుట్టుకి రింగులు వచ్చేటట్టుగా నేను చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం వర్డ్స్ అన్నీ కూడా మనం దీన్ని చెప్తాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.